క్లాస్లో మనం సెలెక్టర్స్ గురించి డిస్కస్ చేశాము. ఫండమెంటల్గా మనకి ఏమేమి సెలెక్టర్స్ అవసరం అవుతాయో వాటన్నిటి గురించి మనము ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు మిగతావి ఏమన్నా ఉంటే వాటి గురించి చూద్దాం. ఊరికే ఫస్ట్ థింగ్, ఫార్మాటింగ్ స్టైల్, బేసిక్ సెలెక్టర్స్ ఆర్ డన్. యా, మన నీడ్ని బట్టి నేను నార్మల్ జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడైనా సరే నేను కవర్ చేస్తూ ఉంటాను మిగతా అన్ని కూడాను. డోంట్ వరీ. సో స్పెసిఫైయింగ్ సైజెస్, కలర్స్ అండ్ ఫైల్స్. ఓకే, సో స్పెసిఫైయింగ్ సైజెస్, కలర్స్ అండ్ ఫైల్స్ అని అంటే ఫస్ట్ సైజెస్ ఎలా చెప్తాము అని అంటే మనము పిక్సెల్స్లో చెప్పొచ్చు సైజెస్ని, లేదా ఇంచెస్లో, సెంటీమీటర్స్లో, వీటన్నిటిలో కూడా చెప్పుకోవచ్చు. లేదా ఈఎం కానీ, ఈఎక్స్ కానీ, లేకపోతే ఆర్ఈఎం అని కూడా ఉంది ఇంకొకటి. సో వీటిలో కూడా మనము సైజెస్ని మెన్షన్ చేయొచ్చు. వాట్ డూ మీన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ ఇన్ దట్? ఓకే, ఒకసారి చూద్దాము దాని డిఫరెన్సెస్ ఎలాగా మనము అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఒకసారి చిన్నగా చూద్దాం. ఏం లేదండి, మ్యాక్సిమం మనం యూస్ చేసేది పిక్సెల్స్లోనే యూస్ చేస్తాం. సో ఎన్ని పిక్సెల్స్ ఆక్యుపై చేస్తాయి అనేది. సో పిక్సెల్స్ అంటే మనకి ఎట్లా తెలియాలి సార్, హౌ మెనీ పిక్సెల్స్ వీ హ్యావ్ అని, అంటే ఎన్ని పిక్సెల్స్ ఆక్యుపై చేస్తుంది ఎట్లా తెలుస్తుంది సార్ మీకు అని అంటే చాలా సింపుల్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి వెబ్సైట్కి, ప్రతి మానిటర్కి మనకి కొన్ని రెజల్యూషన్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఇట్ రైట్ నౌ. ప్రస్తుతానికి నా రెజల్యూషన్ 1366/768 అనే రెజల్యూషన్లో ఉన్నాను. ఓకే, మీకు ఇంకా డీప్గా వెళ్ళి చూపించాలంటే కొద్దిగా కష్టమే. దాన్ని వెతకాలి ఎక్కడుంది రెజల్యూషన్ అనేది. ఓకే, మీరు కావాలనుకుంటే యాక్చువల్గా మీ స్క్రీన్ రెజల్యూషన్స్ని మార్చుకోవచ్చు. అంటే ఒక మ్యాక్సిమం కంటే ఇంకా ఎక్కువ చేయలేం, కానీ తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే. 1080 అని కానీ అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఈవెన్ మీ మొబైల్స్ మీద కూడా రెజల్యూషన్స్ ఉంటాయి కదా. సో అలా చెప్తాం అనమాట. అంటే ఈ వాట్ ఈస్ ద 1360, ఇదిగోండి 1366/768 రెజల్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు హారిజాంటల్గా 1366 పిక్సెల్స్గా డివైడ్ చేసామన్నమాట. అంటే హారిజాంటల్లో మనకు 1366 పిక్సెల్స్ ఉన్నాయి, వర్టికల్లో 768 పిక్సెల్స్గా ఉన్నాయి అన్నమాట. అంటే ఈ టోటల్ స్క్రీన్ మొత్తం చెప్తున్నా నేను. మళ్ళీ మీ వెబ్ పేజ్కి వచ్చేసరికి మళ్ళీ దానికి క్లయింట్ ఏరియా డిఫరెంట్గా ఉంటుంది. మీ వెబ్ పేజ్ అంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కలపలేం మనం. ఈ పైన మెనూ బారు, కింద టూల్ బార్స్, ఇవన్నీ కలపకుండా ఓన్లీ ఈ పార్టే తీసుకుంటే విడ్త్ 1366 కంటే కొద్దిగా ఈ స్క్రోల్ బార్ తీసేయాల్సి వస్తుంది. 1366 గానే కన్సిడర్ చేసి, అండ్ హైట్ మాత్రం మారుతుంది అనమాట. అరౌండ్ ఒక 670 ఎంతో వస్తుంది మనకి. ఓకే, సో అలాగా మనకి పిక్సెల్స్ గా డివైడ్ చేసుకుంటారు. సో ఆ పిక్సెల్స్ ఎంత పిక్సెల్స్ 500 అని ఇచ్చామంటే ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, అదే 700 అని ఇస్తే సగంలోకి వస్తుంది అట్లా. సో ఎన్ని పిక్సెల్స్ విడ్త్ ఇచ్చారు, ఎన్ని పిక్సెల్స్ హైట్ ఇచ్చారు అనే దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, దాన్ని బట్టే మనకి కోడ్ వస్తుంది, కంటెంట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న డివిజన్ తీసుకుందాం. డివిజన్ ప్రవీణ్, దీనిలోనే స్టైల్ అప్లై చేస్తున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ సైజ్ ఈజ్
50px అన్నామనంటే ఒక్కొక్క లెటర్ విడ్త్ 50 పిక్సెల్స్గా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఒకసారి చూద్దాం అది ఎలాగా. నార్మల్గా డివిజన్ ఉంటే ఎలా డిస్ప్లే అవుతుంది. సేమ్ కంటెంట్ నార్మల్ డివిజన్లో కనుక మనం డిస్ప్లే చేస్తే వితౌట్ ఇంక్రీజింగ్ ద ఫాంట్ సైజ్ టు దిస్ వన్, ఇట్ విల్ డిస్ప్లే లైక్ దిస్. 50 పిక్సెల్స్గా డిస్ప్లే. డిఫాల్ట్గా ఎంత ఉంటుంది అని అడుగుతారు కొంతమంది. దట్ ఈస్ 16 పిక్సెల్స్ బేసిక్గా ఉండేది. ఓకే, ఇంకొక వే ఆఫ్ దిస్ ఈస్ పిక్సెల్స్ వే. ఇంకొక వే ఆఫ్ అప్లయింగ్ ఫాంట్ సైజ్ ఈస్ ఈఎం. ఈఎం అంటే ఏంటి అంటే 1 EM ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ సైజ్ ఆఫ్ యువర్ బ్రౌజర్. ఓకే, సో మీరు స్టైల్ ఈస్ ఈక్వల్ టు ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు, ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2 EM. అప్పుడు ఇది 36 పిక్సెల్స్గా వచ్చింది. ఆర్ యూ ష్యూర్ డాక్టర్? ఎస్, ఇదిగోండి. సో నా డిఫాల్ట్ మేబీ నా డిఫాల్ట్ బ్రౌజర్ సైజ్ మేబీ 14 కావచ్చు. 14 కాదు, 12 అయి ఉండొచ్చు. 12 into 2 దట్ షుడ్ బి 34. బట్ ఎంత డిఫరెన్స్ అయితే రాకూడదు. ఇంకా డిఫరెన్స్ ఉంది 2 EM. సో మేబీ 10లో ఉండొచ్చు. మరి నా డిఫాల్ట్ సైజ్ నేనేమైనా తగ్గించుని ఉంటానేమో, లేకపోతే 10 కూడా కాదంట. అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదండి, మనకు తెలియదు కదా మన డిఫాల్ట్ బ్రౌజర్ సైజ్. సో ఇప్పుడైతే 11 ఉంది. 11 పిక్సెల్స్ ఈజ్ మై డిఫాల్ట్ బ్రౌజర్ ఫాంట్ సైజ్. సో 2 EM అని అంటే మన డిఫాల్ట్ సైజ్కి అన్ని రెట్లు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దీన్ని రిలేటివ్ సైజింగ్ అని అంటారు, దీన్ని అబ్సల్యూట్ సైజింగ్ అని అంటారు, యూనిట్స్ అని అంటారు. ఓకే, సో మిగతావన్నీ రెగ్యులర్గా ఏం యూజ్ చేయం మనం. ఇంకా మనం పర్సంటేజెస్ కూడా చూసుకోవచ్చు. వన్స్ ఐ విల్ కమ్ ఇన్ టు ద విడ్త్ అండ్ హైట్, ఐ విల్ గెట్ బ్యాక్ టు ద పర్సంటేజెస్. ఓకే, కలర్ నొటేషన్ చాలా మందికి తెలిసే ఉంటుంది. డైరెక్ట్గా కలర్ నేమ్స్ వాడచ్చు, లేదా హెక్సాడెసిమల్ కలర్ నొటేషన్ కూడా వాడుకోవచ్చు. సో లెట్ మీ, సారీ మరి తప్పదు, నేను రాయాల్సి వస్తుంది ఇట్లా. ఐ హోప్ కనపడుతుందని అనుకుంటున్నాను. ఫాంట్ సైజ్ తర్వాత కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్ అని అంటే రెడ్ కలర్ అప్లై అవుతుంది. దట్ ఈస్ రెగ్యులర్. కానీ ఎన్ని కలర్లని మనం గుర్తుపెట్టుకుంటాం? అలాగ కాకుండా మనము హెక్సా కోడ్ వాడుకోవచ్చు. హెక్సాడెసిమల్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే హ్యాష్ అని పెట్టి తర్వాత 6 క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, డిజిట్స్ అనండి, క్యారెక్టర్స్ అనండి, 6 ఉంటాయి. ఫస్ట్ 2 రిప్రజెంట్స్ రెడ్. సో ఇప్పుడు మీరు FF అని ఇస్తే సో ఫుల్ రెడ్ అనమాట. అదే 00 ఇస్తే లో రెడ్. సో FF లేకపోతే 00 FF 00. ఇదేంటి సార్ అంటే ఫస్ట్ 2 రిప్రజెంట్స్ ద రెడ్, సెకండ్ 2 రిప్రజెంట్స్ ద గ్రీన్, థర్డ్ 2 రిప్రజెంట్స్ ద బ్లూ. సో ఈ కాంబినేషన్లో ఇప్పుడు నేను రెడ్ని బ్లూని కంప్లీట్గా 0 చేసేసాను. ఓన్లీ గ్రీన్ని మాత్రమే ఫుల్ హైలో పెట్టాను. సో నౌ ఇట్ కమ్స్ లైక్ దిస్ ఈస్ ద గ్రీన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సపోజ్ ఇప్పుడు మీరు దీన్ని 0 చేసి FF చేసుకుంటే ఇలా బ్లూ. సో ఇలాగ మీరు 2 కాంబినేషన్స్ కూడా ఇవ్వచ్చు. F కంటే ఇవ్వడానికి లేదు. 2 కాంబినేషన్స్ ఇస్తే యూ విల్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ కాంబినేషన్ కలర్స్. ఓకే, ఒకసారి రెడ్ కూడా ఇప్పిచ్చేస్తే ఇంకొకటి ఏదో కలర్ వచ్చింది, ఇదిగోండి ఈ కలర్ వచ్చింది. ఓకే, ఎనీవేస్ ద పాయింట్ ఈస్ మనం ఇచ్చే కలర్ని బట్టి మనం మార్చుకోవచ్చు. సార్ మీరు ఎలా చేస్తారు, మీ కలర్ కాంబినేషన్స్ ఎలా తెలుస్తాయంటే మన
గ్రాఫిక్ డిజైనర్ మనకి ఈ హ్యాష్ కోడ్ ఇచ్చేస్తాడు. సో దాన్ని యూస్ చేసుకుని మనము వాడుకోవచ్చు. అయితే అందరూ ఇదే వాడాలన్న రూల్ లేదు. ఎస్పెషల్లీ ఇఫ్ యూ ఆర్ మెన్షనింగ్ ది కలర్ ఇన్ దిస్ ఫార్మ్, మీకు యాపిల్ మ్యాక్ బుక్స్లో అంత కరెక్ట్గా ఎఫిషియెంట్గా కనపడదు. మీకు ఇంకొక అప్రోచ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హెచ్ఎస్ఎల్, హ్యూ సాచురేషన్ అండ్ లైట్నెస్. వీటిని వాడుకోమని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ టార్గెటింగ్ ఫర్ బెటర్ వెబ్సైట్స్, యూ డెఫినెట్లీ గో ఫర్ హెచ్ఎస్ఎల్. ఓకే, సో నాకు ఈ కాంబినేషన్స్, దీంట్లో హ్యూ ఎంత ఇస్తే రెడ్ వస్తుంది, ఎంత సాచురేషన్ ఇస్తే గ్రీన్ వస్తుంది అనేది నాకు తెలియదు. నేనేం చేస్తాను అని అంటే, హెచ్ఎస్ఎల్ని వాడుకోవాలి అని అనుకుంటే జస్ట్ ఐ క్లిక్ ఆన్ ద రైట్ క్లిక్ ఆన్ దట్ పర్టిక్యులర్ కంటెంట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఇక్కడ ఆ ఎలిమెంట్ కలర్ దగ్గర క్లిక్ చేస్తాను. చేస్తే నాకు ప్రస్తుతానికి ఉన్న డిఫాల్ట్ ఫార్మాట్ ఏదైతే ఇచ్చానో ఆ ఫార్మాట్లో నాకు కలర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఆర్జీబీ కాకుండా హెచ్ఎస్ఎల్ వీటిని నేను చూసుకుని ఈ కలర్ ప్యాలెట్లో ఏ కలర్ నాకు కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకుని ఐల్ గో విత్ దిస్ హెచ్ఎస్ఎల్ వాల్యూస్. సో ఈ హెచ్ఎస్ఎల్ వాల్యూస్ని ఎలాగ మెన్షన్ చేస్తాం మనము? హెచ్ఎస్ఎల్ వాల్యూస్ని ఇలాగ, హెచ్ఎస్ఎల్ ఫస్ట్ వాల్యూ ఈజ్ హ్యూ అండ్ సెకండ్ వాల్యూ ఇస్ in the percentages saturation and lightness with percentage. ఈ పర్సెంటేజెస్లో లాస్ట్ 2 థింగ్స్ పర్సెంటేజ్లో ఇవ్వాలి, ఫస్ట్ది మాత్రం వాల్యూగా ఇవ్వాలి. సో లెట్ us go to the color and apply HSL. హెచ్ఎస్ఎల్ యాజ్ ఎ ఫంక్షన్గా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఏంటి అనేది ఇప్పుడే చెప్తాను, కంగారు పడకండి. హెచ్ఎస్ఎల్ దీని లోపల ఫస్ట్ వాల్యూ నెంబర్ ఇస్తున్నాను, అదే ఇందాక చూపించాను కదా, 74 and 40. సేవ్ అండ్ రీఫ్రెష్ ద పేజ్, మీకు ఆ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ హ్యూని మార్చుకుంటూ పోతే యూ విల్ గెట్ డిఫరెంట్ కలర్స్. ఈ పర్సంటేజ్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇది బ్రైట్నెస్కి సంబంధించింది. సో ఇట్ విల్ మేక్ ఇట్ డార్కర్. సో 90% మేక్ ఇట్ లైటర్. ఓకే, సో అలాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే, హ్యూ, ఎస్, సాచురేషన్ అండ్ లైట్ ఇలాగా. సో ఇప్పుడు ఆల్ఫా లాస్ట్ వాల్యూ ఏంటంటే ఆల్ఫా వాల్యూ, అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్పరెన్సీ. వెన్ డస్ ఇట్ కమ్? అసలు ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు మనకి వస్తుంది అని అంటే, మీకు అర్థం కావాలి అని అంటే ముందు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైనా ఉందనుకోండి, ఆ ఇమేజ్ ట్రాన్స్పరెంట్ గా కనపడుతుంది మనకి. సో మీరు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ, ఒపాసిటీ అనే దాన్ని ఎక్కువ చేసిన, ఆల్ఫా వాల్యూని ఎక్కువ చేసిన, మీకు ట్రాన్స్పరెంట్ గా అయిపోతుంది. మీ కలర్ అంతా కూడా సాలిడ్ గా ఉండదు అనమాట, మీరు చూడొచ్చు. ఓకే, సో వన్స్ ఐ షో యూ ద బ్యాక్గ్రౌండ్ కలర్, నేను దాని గురించి కూడా మళ్ళీ వచ్చి చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అప్లై చేయడం గురించి నేను చెప్పిన తర్వాత ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ థర్డ్ పారామీటర్ ఈస్ డూయింగ్. ఈ రకంగా మనం కలర్స్ ని మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, ఇక్కడే ఇచ్చేసాడు చూసి ఫ్లోలో. సార్ నేను క్విక్ గా వెళ్తున్నాను అంటే, ఐ జస్ట్ వాంట్ టు కవర్ మోర్ పాయింట్స్. ఐ డోంట్ మీన్ నేను చెప్పను అని కాదు. ఓకే, ఇప్పుడు మీరు వీటి గురించి చదవండి. చదివిన తర్వాత ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు ఫాలో, దెన్ ఐఎమ్ దేర్ ఎనీవేస్. ఓకే, నేను స్పెషల్గా క్లాస్ తీసుకున్నా సరే మీకు ఇవన్నీ కవర్ చేస్తాను. హార్డ్లీ అవుట్ ఆఫ్ దిస్ 15 మెంబర్స్ ఓన్లీ 4 to 5 మెంబర్స్ కి మాత్రమే సిఎస్ఎస్ కావాలి. మిగతా వాళ్ళందరూ సిఎస్ఎస్ లో ఛాంపియన్స్. ఓకే, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేర్ రెస్పాన్స్, బట్ దే ఆర్ హార్డ్లీ రెస్పాండింగ్ మీ. ఓకే, సో ఐ హ్యాడ్ టు గో ఫార్వర్డ్ విత్ జావా స్క్రిప్ట్. ని తొందరగా స్టార్ట్ చేసి, తొందరగాని కాదు,
ఎక్కువ రోజులు చెప్పాలి మీకు. సో దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. సో డోంట్ టేక్ మీ రాంగ్, నేను అన్నీ చెప్తాను, జస్ట్ ఐ వాంట్ యువర్ ఇన్పుట్స్ ఆల్సో. మీరు చదవండి, ఓకే? నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి ఈరోజు నేను ఫార్వర్డ్ చేస్తాను. యా. సో స్పెసిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ అదర్ ఫైల్స్. ఓకే, ఈ అదర్ ఫైల్స్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనేది ఎలాగా? అసలు బేసిక్గా యూఆర్ఎల్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ అనే ఫంక్షన్కి మనము ఈ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫాంట్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు క్లియర్గా చూపిస్తాను, కంగారు పడకండి. అది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే ఇచ్చాడు. సో ఇక్కడ స్టైలింగ్ టెక్స్ట్ అని ఒకటి ఉంది. సో సెలెక్టింగ్ అండ్ అడ్జస్టింగ్ ఫాంట్స్. ఓకే, దీంట్లో ఫాంట్ ఫ్యామిలీ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ వేరియంట్ అని అంటే స్మాల్ క్యాప్స్, ఓకే, క్యాప్స్ రావడం. తర్వాత ఫాంట్ వెయిట్ ఈజ్ బోల్డ్ లాంటివి చెప్పడం. తర్వాత లైన్ హైట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. యూ డెఫినెట్లీ నీడ్ టు నో దిస్. లైన్ హైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సపోజ్ నా దగ్గర ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది అనుకోండి. సో ఈ పారాగ్రాఫ్, సరే ఇదంతా ఎట్లన్నా రానివ్వండి. ఈ పారాగ్రాఫ్ మనకి డిస్ప్లే అయ్యేటప్పటికి ఇలా డిస్ప్లే అవుతుంది. కానీ ఇప్పుడు ప్రతిదానికి ఒక లైన్ హైట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ద లైన్ హైట్. ఆ లైన్ హైట్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు లైన్ హైట్ 30 px. సో ద లైన్ హైట్ బికమ్స్, అంటే ఒక్కొక్క లైన్కి హైట్ 30 పిక్సెల్స్ వచ్చేసింది. దానికి సెంటర్లోకి వస్తుంది అనమాట మీ కంటెంట్ ఎప్పుడు కూడా. ఓకే, సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ సమ్ space in between your content, then you definitely need to use this kind of line height. Okay, ఎస్పెషలీ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు మీ ప్రొఫైల్ చూసి, మీ కాన్ఫిడెన్స్ చూసి, మీ మాటలు చూసి డెఫినెట్గా అవతల వాళ్ళు మిమ్మల్ని మీరు ఫేక్ పెట్టారా, లేకపోతే ఫ్రెషరా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు. సో అది పెద్ద ఇష్యూ కాదు. అండ్ చేసిన తర్వాత కూడా మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు అని అంటే 90% ఆఫ్ దెమ్ ఆల్సో అలాగ వచ్చిన వాళ్ళే. ఓకే, ఎవరికి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇమ్మీడియట్గా రాదు. ఓకే, ప్రతి ఒక్కళ్ళు అబద్ధం చేసే వెళ్ళాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేనేం పెద్ద ఇది చేశానని కాదు. సో వెన్ ఐ ఫస్ట్ ఎంటర్డ్ ఇన్ టు ద రియాక్ట్ జాబ్, నాకు రియాక్ట్ గురించి ఏబిసిడీలు సరిగా తెలియదు. ఓకే, కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసి మనం వెళ్ళిపోయాం. అలాగే ఫస్ట్ యాంగులర్ జేఎస్ వర్క్ వచ్చినప్పుడు అయితే నాకు ఓన్లీ జావా స్క్రిప్టే తెలుసు. ఐ థింక్ ఐ నో బ్యాక్ బోన్ లిటిల్ బిట్, కానీ యాంగులర్ జేఎస్ తెలియదు. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇట్. అది చేసాం, ఇది చేసాం. సో ఇది తప్పదు. వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకు అంటే ఆశ్చర్యకరంగా యాంగులర్ వచ్చిన కొత్తలో వాళ్ళకి 5+ years ఎక్స్పీరియన్స్ కావాల్సి వచ్చిందంట. అది యాంగులర్ రిలీజ్ అయ్యే అప్పటికి 2 years అవుతుంది. సో అది ఇంపాసిబుల్ అండి. కాకపోతే ఎస్, యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎలా ప్రూవ్ చేసుకోవాలి సార్? ఇదిగోండి ఇట్లాంటివి వస్తాయి. ఇప్పుడు మీకు ఒక వర్క్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఆ వర్క్ కంప్లీట్ చేయండి. చేసేసిన తర్వాత ఇంకా టైం మిగిలితే దే ఎక్స్పెక్ట్ యూ టు డూ సంథింగ్ బెటర్ ఇన్ ఇట్. దాన్ని ఇంకా బెటర్గా చేసి ఇవ్వగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు. డెఫినెట్గా మాకు కూడా కావాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇంట్రెస్టెడ్గా వర్క్ చేస్తూ ఉంటారో, వర్క్ యాటిట్యూడ్ ఉందో, వాళ్ళని మేము 100% తీసుకుంటాం. నిజానికి వాళ్ళకి రాకపోయినా పర్లేదు, వాళ్ళకి వర్క్ యాటిట్యూడ్ ఉంటే చాలు. అంటే నేర్చుకోగలుగుతాడు అనే నమ్మకాన్ని కనుక మా ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి క్రియేట్ చేయగలిగితే యు ఆర్ ఇన్. అంతే, 1 weekలో నేర్చుకుంటారు, 5 daysలో నేర్చుకుంటారు. బట్ మాకు కూడా ఒక మంచి టీం మెంబర్ కావాలి. ఆలోచించి లాజికల్గా మాట్లాడి షేర్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం చేసుకుని చేయగలిగితే చాలు. దట్స్ ద ఓన్లీ థింగ్ వాట్ వీ ఎక్స్పెక్ట్. ఓకే, సో అట్లాంటి వాళ్ళు టీంలో ఉంటే మాకు బాగుంటుంది.
ప్రతి ఒక్కళ్ళు తెలుసు మాకు ఏంటి, ఎంతవరకు వచ్చి ఎంతవరకు రాదని. బెటర్ క్యాండిడేట్ని తీసుకుని లోపల వేసుకుంటాం తప్ప పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనేవాళ్ళు ఎవరూ దొరకరు. అది ఇంపాసిబుల్ అది. ఓకే, ఎనీవేస్ మాకు లీడర్షిప్ క్లాసెస్ చెప్పేటప్పుడు, ఇంతకుముందు చెప్పేటప్పుడు ఒక పాయింట్ చెప్పేవారు. సచిన్ టెండూల్కర్ వాంటెడ్ ఆల్ ద 11 పీపుల్ యాజ్ సచిన్స్. ఉన్న వాళ్ళతోటి ఆడాలి అని అనుకోలేదంట సచిన్. ప్రతి ఒక్కళ్ళు అంతే కమిట్మెంట్ తోటి కావాలనుకున్నారంట. ఎక్కడ దొరుకుతారు? ధోని వాజ్ క్వైట్ ఆపోజిట్ టు దట్. అతను ఏమంటాడంటే, నాకు ఇల్లే దొరికారు, వీళ్ళతోటే నేను చేయాలి పని, దీన్నే ఎలా బెటర్గా చేయాలని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ వేర్ పర్ఫెక్ట్ ప్లేయర్ ఆర్ ద పర్ఫెక్ట్ కెప్టెన్ అన్నట్టు. మాకు ఒక మంచి పర్సన్ దొరకాలి, వాళ్ళతోటే చేసేసుకుంటాం. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ అట్ ఎవ్రీ ఎండ్. ఇది ఒకటే ప్రూవ్ చేస్తుందని కాదు నా ఉద్దేశం. ఇలాంటి లైన్ హైట్స్ ఏదో ఒక చిన్న డిఫరెన్స్ క్రియేట్ చేయండి. అందరూ రాసేదానికి మీరు ఏ డిఫరెన్స్ చూపించబోతున్నారు? ఎక్కడొక చోట, ఒక్క చోటైనా మనం చూపించుకోగలిగితే యూ డెఫినెట్లీ గోయింగ్ టు బి ద సక్సెస్ఫుల్ డెవలపర్. ఓకే, అంటే ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా మీరు అవ్వాల్సి వస్తుంది కదా, అట్లా నేను చెప్తున్నాను. సో లైన్ హైట్ హ్యాస్ అ ఇంపార్టెన్స్, ప్లీజ్ గో త్రూ. ఐ మీన్ ఇలాగ మనం లైన్ హైట్ ని ఇవ్వచ్చు. సో ఇలాంటి కొమ్ములు ఉంటే వాటిని సెరిఫ్స్ అంటారు, కొమ్ములు లేకపోతే శాండ్స్ అంటారు. లెంగ్త్, దిస్ ఇస్ ఆల్ ఓకే సార్, ఇవన్నీ సింపుల్ థింగ్స్. యా, వర్టికల్ స్పేస్ బిట్వీన్ లైన్స్, అడ్జస్ట్మెంట్, అదే ఇప్పుడు మనం తెలుసుకుంది. ఇంకోటి ఏంటి, చేంజింగ్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దట్. ఓకే, దీంట్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ స్పేసింగ్, ఒక లెటర్కి ఇంకొక లెటర్కి కూడా స్పేస్ని పెంచుకోవచ్చు. టెక్స్ట్ అలైన్, ఇది నేను చాలా రెగ్యులర్గా వాడతా. అంటే సి నాకు అవసరానికి తగ్గట్టు నేను అన్ని వాడేసుకుంటూ ఉంటానండి. ఓకే, అది ఏదన్నా కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డివిజన్ అనేది డిస్ప్లే అవుతుంది, ప్రవీణ్ అని. ఎలా డిస్ప్లే అవుతుంది? ఇలా డిస్ప్లే అవుతుంది. యాక్చువల్గా డివిజన్ ఎంత వరకు ఉంటుంది అంటే ఈ ఎడ్జ్ వరకు ఉంటుంది. ఒకసారి చూపిస్తాను, బార్డర్ అప్లై చేస్తే మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు డివిజన్ ఈ ఎండ్ వరకు ఉంది, అర్థమవుతుందా? కానీ దాంట్లో ఉన్న కంటెంట్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది? లెఫ్ట్ సైడ్ కి డిస్ప్లే అవుతుంది. సార్, ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిస్ప్లే దిస్ కంటెంట్ ఆన్ ద రైట్ సైడ్? ఎస్. ఎలాగా చేస్తారు మీరు అని అంటే, టెక్స్ట్ అలైన్, RIGHT, రైట్. సో దట్ గోస్ టు రైట్ సైడ్. ఇంకొక ప్రాపర్టీ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెంటర్, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇలా కూడా టెక్స్ట్ ని సెంటర్ లోకి తెచ్చుకోవచ్చు. యా, అదొకటి. ఇలాగా యూ కెన్ కీప్ ద కంటెంట్ ఆఫ్ ద డివిజన్ either in the right side or the left side. Okay, yeah, that is text align. Text decoration, so general గా కొన్ని ఎలిమెంట్స్ కి టెక్స్ట్ డెకరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ ట్యాగ్ ఉందనుకోండి, దీనికి టెక్స్ట్ డెకరేషన్ ఉంది. ఇస్ ఇట్ పాసిబుల్ టు రిమూవ్ ఇట్? సార్, కొన్ని నేను రోజు వాడడం కాబట్టి అంత కరెక్ట్ గుర్తుండదు, బట్ ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. టెక్స్ట్ డెకరేషన్ నన్. యా, పర్ఫెక్ట్, అంతే. సో ఇప్పుడు దీనికి ఉన్న డిఫాల్ట్ టెక్స్ట్ డెకరేషన్ గాన్ అప్ ఇన్ ది ఎయిర్. అలాగే ఇప్పుడు అంటే ఫ్లో వచ్చేసింది కాబట్టి చెప్తున్నాను. ఒక LI తీసుకున్నాం సార్, LIని డైరెక్ట్ గా ఇట్లా కూడా రాసుకోవచ్చా? యా, రాసుకోవచ్చు. ఆ LIకి డిఫాల్ట్ గా ఒక స్టైల్ ఉంది, దట్ ఈస్ డాట్. దాన్ని ఎలాగ రిమూవ్ చేస్తాము? స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి టెక్స్ట్ డెకరేషన్ పెట్టకండి. ఓకే, అది టెక్స్ట్ డెకరేషన్ కాదు, అది లిస్ట్ స్టైల్. అట్లా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొద్దిగా ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటారు, ఆర్ఎల్స్ ఇక్కడ రాస్తూ ఉంటారు, లిస్ట్ లో టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెడుతూ ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ చేయకండి.
and then indentation in the first line, indents the first line. ఇదేంటి అని అంటే ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ ఉంది అని అంటే ఊరికే నేను చూపిస్తున్నాను సార్, నన్ను మాత్రం దయచేసి తిట్టుకోండి కానీ మీరు కూడా చదవాలని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లాంటి నాకు చెప్పాలని ఉంది, ఎందుకంటే నాకు తెలిసినవి కాబట్టి మంచిగా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ దట్ ఈస్ నో బిగ్ కాంప్లెక్సిటీ ఇన్ ఇట్. సో మీరు కూడా కొద్దిగా చూడండి. ఇక్కడ టెక్స్ట్ ఇండెంట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నాను అనుకోండి, మీకు 10 పిక్సెల్స్ టెక్స్ట్ ఇండెంటేషన్ జరుగుతుంది ఇక్కడ. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ని మనం కొద్దిగా బెటర్గా చేసుకోవచ్చు, ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది రావడం మనకి టెక్స్ట్ ఇండెంటేషన్ ద్వారా జరుగుతుంది. సో ఖాళీగా ఉన్న వాళ్ళు ఇలాంటివన్నీ వర్క్ చేయండి. బట్ హియర్ ఐ గో విత్ వర్టికల్ అలైన్. ఈ వర్టికల్ అలైన్ అనేది ఏం చేస్తుంది? చాలా 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 ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఓకే, నేను ఇక్కడ స్టార్ట్ చేస్తాను, మళ్ళీ నేను కొన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ చెప్పిన తర్వాత మీకు కంప్లీట్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, సో ఇది ఇలాంటి దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట మీకు, అది మెయిన్ ఇంపార్టెంట్. ఈ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఇవన్నీ చూడండి ఒకసారి. ఓకే, ఏం లేదు, అప్పర్ కేస్ అవుతుంది, లోవర్ కేస్ అవుతుంది అంతే. ఓకే, లెట్ us go to this word called vertical align. ఏంటి వర్టికల్ అలైన్ ఏంటి పెద్ద అంత అద్భుతం ఏంటి అని అంటే చూద్దాం. ఓకే, దీని మీద ఏమో సార్, నేను 8 years ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నంత వరకు కూడా నన్ను ఈ క్వశ్చన్ అడిగేవారు. ఓకే, సో బీ కేర్ఫుల్. IMG SRC ఈజ్ ఈక్వల్ టు ఒక ఇమేజ్ తీసుకుందాం. ఓకే, కాపీ ఇమేజ్ అడ్రస్ ఇక్కడ పెట్టేసి, దీని విడ్త్ చాలా ఇంపార్టెంట్ అండి, విడ్త్ లేకపోతే మొత్తం వచ్చేస్తుంది పేజ్ అంతా. సో ఒక ఇమేజ్ వచ్చింది సార్. ఇమేజెస్ అంటే HTML-లో 2 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక టైప్ ఎలిమెంట్ ఏంటంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, ఇంకొక టైప్ ఎలిమెంట్ ఏంటంటే ఇన్లైన్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏం చేస్తాయి అంటే ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ని ఆక్యుపై చేసేస్తాయి. ఇందాక డివిజన్ చూపించాను కదా, మీకు కనపడేది దాంట్లో ఉన్న కంటెంట్ వరకే యాక్చువల్గా కనపడుతుంది, కానీ ఆక్యుపెన్సీ మాత్రం ఫుల్ విడ్త్కు చేసుకుంటుంది. అదే ఇప్పుడు ఇమేజ్ అనుకోండి, ఇమేజ్ మీకు అక్కడ కనపడడానికి ఏదో బ్రహ్మాండంలా కనపడుతుంది, కానీ అది మొత్తం ఆక్యుపై చేయదు, ఎంత అవసరమో అంతవరకే తీసుకుంటుంది. అండ్ దాని పక్కనే నేను కనుక ఇంకొక ఇన్లైన్ ఎలిమెంట్ ఇచ్చాను అనుకోండి, లైక్ ఏదో నేను రాశాను, అది పక్కనే వస్తుంది, అది ఫస్ట్ నెంబర్. ఎందుకంటే ఈ బోల్డ్ ఎలిమెంట్ అండ్ ఇమేజ్ ఎలిమెంట్ రెండు కూడా ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి రెండు పక్క పక్కనే వస్తాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇన్లైన్ కాకపోయినా ఒకటి వేరే దాన్ని నెట్టేయడమో లేకపోతే అది కింద నుంచి స్టార్ట్ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇన్లైన్ అండ్ వాట్ ఈస్ బ్లాక్ లెవెల్. ఇప్పుడు ప్రాబ్లం అది కాదు, ముందు ఇవి రెండు కంటెంట్లు పక్క పక్కన వచ్చినాయి, అది ఫస్ట్ హ్యాపీ. కాకపోతే ఇది ఎక్కడొచ్చింది చూడండి, ఈ కింద వచ్చేసింది. ఎందుకు కింద వచ్చేసింది? ఎందుకంటే ఇవన్నీ ఒకే లైన్లో వస్తున్నాయి. సో ఒకే లైన్లో ఉన్న కోడ్స్ అన్ని కూడాను మనకి ఒకటే లైన్ హైట్ని ఆక్యుపై చేస్తాయి. సో ఇప్పుడు దీని హైట్ ఎంతో అంతే హైట్ని ఇది కూడా ఆక్యుపై చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని హైట్ పెంచాను అనుకోండి, సపోజ్ ఈ ఇమేజ్ హైట్ని పెంచాను అనుకోండి, ఎలా పెంచవచ్చు?
సార్ స్టైల్లో రాయట్లేదు ఏంటంటే ఇమేజ్కి హైట్ విడ్త్ మీరు సపరేట్గా ఇచ్చుకోవచ్చు. ఇమేజ్ హైట్ పెంచాను నేను. సో ఇమేజ్ హైట్ని బట్టే ఇది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దీంట్లో ఎన్ని లైన్స్ ఉంటే అన్ని. ఏది ఇప్పుడు ఒక లైన్లో 4-5 ఇమేజ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఇమేజ్కి ఒక్కొక్క సైజ్ ఒక్కొక్క హైట్ ఉందనుకోండి, దట్స్ ఓకే. ఏదైతే మ్యాక్సిమం హైట్ ఉందో ఆ మ్యాక్సిమం హైట్ ఉన్న హైట్ని ఈ లైన్ హైట్గా కన్సిడర్ చేసి ఆ బేస్ లైన్లోకి వచ్చి మనకి ప్లేస్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు మరి? ఇప్పుడు సరే లైన్ హైట్ ఇక్కడ వచ్చేసింది, కానీ మిగతా వాటన్నిటిని సెంటర్లోకి తీసుకురావాలనుకోండి, దీనికి ఫాలోయింగ్ కంటెంట్ ఉంది కదా, వాటన్నిటిని సెంటర్లోకి తీసుకురావాలంటే ఏం చెయ్యాలి అని అంటే, ఇప్పుడు దేని వల్ల మనకి యాక్చువల్గా ఈ లైన్ హైట్ వచ్చిందో దాని లోపల స్టైల్ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ అలైన్ ఈస్ MIDDLE మిడిల్. ఇమేజ్కి అప్లై చేశాను నేను. ఇమేజ్కి అప్లై చేస్తే ఈ బిగ్ బాస్ మన నెక్స్ట్ ఫాలోయింగ్ లైన్కి అప్లై అయింది ఏంటి అని అనుకోకండి. అంటే ఇప్పుడు మిగతా కంటెంట్ అంతా అలైన్మెంట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అని ఇది చెప్తుంది అనమాట ఈ ఇమేజ్ బాక్స్. ఎందుకంటే దీనివల్లే కదా మిగతా వాటన్నిటికీ ఆ హైట్ వచ్చింది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బిలో చాలా కంటెంట్ ఉంటుంది, సరే అది పూర్తిగా కాదు, దాన్ని ఏం చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఇది చాలా కాంప్లెక్స్. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను పారాగ్రాఫ్ ఉన్నాను, ఈ పారాగ్రాఫ్ ఉంటే ఏమవుతుంది? పారాగ్రాఫ్ ఉంటే మీకు కంటెంట్ నెక్స్ట్కి వచ్చేస్తుంది. చూస్తారా? ఎందుకనంటే పారాగ్రాఫ్ ఈజ్ ఆల్సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. సార్ మాకు ఎలా తెలుస్తాయి అంటే నేను చూపిస్తాను, కంగారు పడదు. స్పాన్. సో ఇప్పుడు ఈ బిగ్ బాక్స్ని నేను పెంచాను. ఇక్కడ చూడండి ఏమైందో, ఓన్లీ ఒక్క లైన్ మాత్రమే మనకు పక్కన వచ్చింది, మిగతా కంటెంట్ అంతా కింద వచ్చేస్తుంది. సో మీరు ఒకవేళ ఇలా తీసుకురావాలి అని అంటే దానికి చేయాల్సిన పని వేరే ఉంది. దిస్ ఈజ్ నాట్ ద వే. ఓకే, మనం ఎలా చేసుకోలేము. జనరల్గా ఏంటంటే 1 లైన్స్ ఏమన్నా ఉంటే వాటికి సెంటర్లోకి, ఎస్పెషల్లీ మీరు హెడర్స్ని పెట్టుకునేటప్పుడు ఆ ఫాలోయింగ్ కంటెంట్ని సెంటర్లోకి తీసుకురావడానికి మీరు ఈ వర్టికల్ అలైన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారు. ఓకే, సో ఎనీవేస్ నేను ప్రాబ్లం కూడా మీకు చూపించేస్తున్నాను ఇప్పుడే, ఎందుకంటే అలాగే ఉంటుంది కాబట్టి. ఓకే, ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చెప్పాలి కదా. నేను మొత్తం అంతా చూపించేయాలంటే ఎట్లా? దీన్ని టాప్కి తీసుకెళ్తే ఏమవుతుంది? సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద టాప్. ఈ లైన్ హైట్లో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఈ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేదే దానికి ఆ లైన్లో ఉన్న టాలెస్ట్ ఎలిమెంట్ డిసైడ్ చేస్తుంది. ఓకే, అట్లా. సో ఈ వర్టికల్ అలైన్ మీద మీరు కొంతవరకు టైం స్పెండ్ చేయాలి. ఈ టెక్స్ట్ ఓవర్ఫ్లోలు ఇవన్నీ యా. ఓకే సార్, నేను డౌన్ చేయడం కాదు, ఇదంతా ఎంబెడెడ్ ఫాంట్స్, ఎంబెడెడ్ వెబ్ ఫాంట్స్, ఇవి నేర్చుకోవడం బెటర్. మీరు వెబ్ ఫాంట్స్ని ఎలాగా ఇంక్లూడ్ చేస్తారు అనేది. సపోజ్ ఇప్పుడు నాకు రెగ్యులర్గా ఉన్న ఫాంట్స్ కాకుండా వేరే ఫాంట్స్ నేను ఏమైనా తెచ్చుకోవాలనుకోండి, గో విత్ ద గూగుల్ ఫాంట్స్ అండి. మిగతావి డౌన్లోడ్ చేసి దాన్ని మీరు ఇంక్లూడ్ చేసే కంటే కూడా గో విత్ ద గూగుల్ ఫాంట్స్, లైక్ గూగుల్ ఫాంట్స్. దీన్ని వెబ్ ఫాంట్స్ అంటాం బేసిక్గా. బ్రౌజ్ ఫాంట్స్, ఏదో ఒక ఫాంట్ తీసుకోండి. రోబోటో తీసుకున్నాను, రెగ్యులర్ ఫాంట్ ఇది. సో ఈ రోబోటోని సెలెక్ట్ దిస్ స్టైల్, ఏదో ఒక స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ దిస్ స్టైల్,
ఈ లింక్ ఇక్కడ ఇచ్చాడు కదా, ఇది సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ ని మనం కాపీ చేయాలి. ఈ లింక్ ని మనం కాపీ చేయాలి. కాపీ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఈ స్టైల్ కంటే కింద మీరు అప్లై చేసేసేయండి. సో వన్స్ యూ హ్యావ్ అప్లైడ్ ఇట్, నౌ ఈ రోబోటో ఫాంట్ ని మనం యూస్ చేసుకోవచ్చు. కానీ యూస్ చేసుకోవాలంటే ఇలాగనమాట. ఫాంట్ ఫ్యామిలీ రోబోటో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి ఇద్దాం. సో ఇప్పుడు నేను బిగ్ బాక్స్ కి ఫాంట్ ఫ్యామిలీ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ఫాంట్ ఫ్యామిలీని డైరెక్ట్ గా పెట్టలేము. ఫాంట్ ఫ్యామిలీ ఈస్ roboto. Save and refresh. Now the font family has been changed to roboto. So ilaga font family ni kuda manamu వెబ్ ఫాంట్స్ ని తెచ్చుకోవచ్చు, ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఒక్క వే చూపించాను, ఇంకా చాలా వేస్ ఉన్నాయి. వాటిని మీరు యూస్ చేసుకోవచ్చు రకరకాలుగా. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ వెబ్ ఫాంట్స్, హౌ టు యూస్ ద వెబ్ ఫాంట్స్ అండ్ ఆల్. Okay, nice. Next, what is next? Web fonts. Yeah, now we have entered into the right place. That is called page layout and understanding the CSS box model. Okay, నాకు ఒక 5 minutes గ్యాప్ కావాలి ఇక్కడ. ఐ విల్ బి బ్యాక్ విత్ అ ఫ్రెష్ మైండ్ టు గివ్ యూ a better understanding about the box model. Okay, box model తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే you can leave the class, but this is the most important aspect. ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటి, డిస్ప్లే ప్రాపర్టీని మనం ఎలా చేంజ్ చేయాలి, ఎలా చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుంది, బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ ఏంటి, ఇవన్నీ, మార్జిన్, ప్యాడింగ్, ఇవన్నిటి బాక్స్ సైజింగ్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, బాక్స్ సైజింగ్. సో దట్ ఈస్ ఓకే, విల్ డిస్కస్ ఇన్ ఆఫ్టర్ 5 minutes. ఓకే, జస్ట్ నేను కంటిన్యూ చేస్తాను, జస్ట్ వెయిట్, ఐ నీడ్ టు ఆర్డర్ సంథింగ్. ఓకే, సో ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఎలాగో పబ్లిక్ లోనే ఉంది, ప్లీజ్ ఇప్పటివరకు చాలా వీడియోస్ షేర్ చేశాను, దయచేసి షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్ యాజ్ వెల్. ఓకే, మన స్టూడెంట్స్లో మాత్రం దయచేసి షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ప్లీజ్. మంచి కమెంట్స్ కూడా రాయండి గైస్. ఓకే, లెటస్ మంచి కమెంట్స్ అండి ప్లీజ్. సో యా, ఇప్పుడు మనము ఈ బాక్స్ మోడల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓకే, సో అర్థం చేసుకోవడానికి ఏంటి అని అంటే, సపోజ్ ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మీరు ఏదైనా కంటెంట్ రాశారనుకోండి, నేను ఊరికే ఒక చిన్న కంటెంట్ రాస్తున్నాను ఇక్కడ, H1 ప్రవీణ్. ఓకే, ఇలా రాసినప్పుడు ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈ H1 అనేది, ఈ ఎలిమెంట్ ఒక బాక్స్ని ఆక్యుపై చేస్తుంది. అంటే సార్ ఇప్పుడు ప్రవీణ్ అని ఇలా ఉన్నా సరే, ఈ పీకి దగ్గరగా ఇలా ఇలా ఇలా, అంటే ఐ యూజ్ ద అనోటేషన్ డ్రాయింగ్, ఇలాగా 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 ఇలాగా, సారీ, ఇలాగా ఆక్యుపై చేయదు, ఇలాగా ఆక్యుపై చేయదు. మరి ఎలా చేస్తుంది సార్ అని అంటే, కంప్లీట్గా ఒక బాక్స్ లాగా ఆక్యుపై చేసేస్తుంది. ఆ ఎలిమెంట్ చెప్తున్నాను, దాంట్లో కంటెంట్ నార్మల్గా మీకు డిస్ప్లే అయినట్టే అవుతుంది, కానీ ఆక్యుపై చేసేది మాత్రం బాక్స్ అన్నమాట. సో ఈ బాక్స్ని ఆక్యుపై చేయడమే బాక్స్ మోడల్ అంటే. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ ద బాక్స్ మోడల్. సో ఎనీ ఎలిమెంట్ విల్ ఆక్యుపై a box in the page.
ఓకే, ఇప్పుడు మీరు చూస్తే దీన్ని సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఆ బాక్స్ కూడా కనపడుతుంది. కాకపోతే సెలెక్ట్ చేసినప్పుడు ఈ బాక్స్ కేవలం సెలెక్టెడ్ కంటెంట్ వరకే కనపడుతుంది, కానీ ఆ ఎలిమెంట్ టైప్ ని బట్టి అది ఫుల్ విడ్త్ ఆక్యుపై చేయాలా లేకపోతే కేవలం ఇంతే ఆక్యుపై చేస్తుందా అనేది డిఫరెన్స్. ఓకే, మొత్తానికైతే బాక్సే ఆక్యుపై చేస్తుంది. ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది బాక్స్ మోడల్. ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఫుల్ విడ్త్ ఆఫ్ ద పేజ్ ని ఆక్యుపై చేస్తాయి. ఓకే, అండ్ ఈ ఫుల్ విడ్త్ ఆఫ్ ద బాక్స్ ని ఆక్యుపై చేయడం అంటే ఆటోమేటిక్ గా దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ ఫ్రమ్ ద న్యూ లైన్. ఇప్పుడు ఈ బాక్స్ ఏదో ఇక్కడ కూడా ఆక్యుపై చేయొచ్చు కదా. ఇప్పుడు నేను ఈ స్పాన్ తీసేస్తున్నాను. ఓకే, హోప్ వన్స్ యూ అండర్స్టూడ్ వర్టికల్ లైన్. ఈ స్పాన్ తీసేస్తున్నాను. తీసేస్తే చూడండి, ఇప్పుడు ఈ పక్కన ఇంత స్పేస్ ఖాళీగా ఉన్నా సరే ఈ H1 ఏం చేసింది, ఫుల్ విడ్త్ ఆఫ్ అంటే ఈ దీని సైకో ఎలిమెంట్ అనమాట. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ సైకో ఎలిమెంట్స్, ఇవి పక్కన స్పేస్ ఉన్నా సరే ఇక్కడ రావచ్చు కదా, ఇక్కడ రావు. అవి ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద న్యూ లైన్ ఆల్వేస్. ఓకే, కానీ ఇప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక యాంకర్ ట్యాగ్ ఉంది అనుకోండి, ఇది ఒక ఇన్లైన్ ఎలిమెంట్. దీని గొప్పతనం ఏంటంటే ఇది అదే లైన్ లో ఆక్యుపై అవుతుంది. ఇది ఇంకొక లైన్ లోకి రాదు. అండ్ దీని బాక్స్ కూడా ఎంత అవసరమో అంతవరకే ఆక్యుపై చేస్తుంది. దీని పక్కన ఇంకొక కంటెంట్ ఉంది అనుకోండి, బి. ఇది ఇమ్మీడియట్ గా పక్కకి వచ్చేస్తుంది. బి అనేది పక్కనే ఉంటుంది అఫ్ కోర్స్, ఎందుకంటే బి కూడా ఇన్లైన్ ఎలిమెంట్. అలా అని చెప్పేసి కేవలం పక్కన ఆక్యుపై చేయడమనే కాదు, ఈవెన్ యాంకర్ ట్యాగ్ ఉన్న గొప్పతనం ఏంటంటే దిస్ విల్ నాట్ పుష్ ద ఫాలోయింగ్ కోడ్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ విల్ ఆల్వేస్ విల్ బి దేర్ ఇన్ ద సేమ్ లైన్. అండ్ సెకండ్ థింగ్, ఇట్ విల్ నాట్ పుష్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద నెక్స్ట్ లైన్. అదొక పాయింట్. ఈ H1 అంటే ఇలాంటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కున్న దరిద్రం ఏంటంటే దిస్ విల్ నాట్ అలౌ అదర్స్ టు ఆక్యుపై ద సేమ్ లైన్. ఐ అనేది ఇంకొకటి ఉంది. ఇది ఇన్లైన్ ఎలిమెంట్, సో ఇట్ ఆక్యుపైస్ ఇన్ ద సేమ్ లైన్. కానీ దీన్ని ఈ H1 ఏం చేస్తుందనంటే ఇది అదే లైన్ లో రానివ్వదు. సో గుబ్బలా ఈస్ కమింగ్ ఇన్ ద సెకండ్ లైన్. ఓకే, సో block level elements are such type of elements which always start from the new line. Second point, it will occupy full width of the page. Third point, which will push the following code into the next line. ఇవి మూడు ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకు దాన్ని మూడింటిని అంత ఇంపార్టెంట్ గా చెప్తున్నాను అని అంటే, మనము వీటికి బార్డర్ అప్లై చేద్దాం. ఇప్పుడు చూద్దాం, దీనికి బార్డర్ అప్లై చేశాను అనుకోండి ఎలా ఉంటుంది, మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. Style is equal to BORDER border 1px solid. అప్లై చేస్తే అది ఫుల్ విడ్త్ ని ఆక్యుపై చేసి చూపించింది. నేను ఇంకొక పని ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే, ఐ కెన్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 300px అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఆ డివిజన్ ఇంతే ఆక్యుపై చేస్తున్నా సరే, సారీ ఆ H1 ఇంతవరకే ఆక్యుపై చేస్తున్నా సరే, స్టిల్ ఈ నెక్స్ట్ ఎలిమెంట్ ని దాని పక్కన రానివ్వదు అనమాట. సచ్ సైకో ఎలిమెంట్ కదా ఇది. వెరీ బ్యాడ్, డర్టీ ఫెలో. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దిస్ ఈస్ గివింగ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ విల్ పుష్ ద ఫాలోయింగ్ కోడ్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇంకొకటి కూడా చూడండి, ప్రవీణ్ JS CSS యాంగులర్ రియాక్ట్ ఏదో ఊరికే రాస్తున్నాను, కాపీ. ఇది చూడండి ఎంత సైకో అంటే, ఈవెన్ ఇది మ్యాక్సిమం ఆక్యుపై చేసేది ఇప్పుడు 300 పిక్సెల్స్ విడ్త్నే ఆక్యుపై చేసినా సరే దీని పక్కన రానివ్వచ్చు కదా, రానివ్వను. ఎట్టి పరిస్థితుల్లో కిందకి వెళ్ళిపోవాల్సిందే. నెక్స్ట్ ఎలిమెంట్ ఉంటే అది కిందకి వెళ్ళిపోవాల్సిందే. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. H1 అనే కాదు, మీకు డివిజన్ అని చూపిస్తాను. ఇప్పుడు ఏవేవి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, ఏవి ఇన్లైన్ ఎలిమెంట్స్ అనేవి నేను మీకు ఇప్పుడు చిన్న లిస్టే ఉంటుంది, పెద్దగా వర్రీ అవ్వకండి.
అవి చూపించేస్తాను. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ బిహేవియర్, ఫండమెంటల్ బిహేవియర్ ఇదన్నమాట. సో దిస్ ఈస్ బాక్స్ మోడల్, బేసిక్ బాక్స్ మోడల్. డెఫినెట్ గా మీరు ఏం అడుగుతారు అని అంటే, సార్ ఓకే దట్ ఈస్ ఫైన్, విచ్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ కమ్స్ అండర్ బ్లాక్ లెవెల్, విచ్ కమ్స్ అండర్ ఇన్లైన్. ఇక్కడ చూడండి, ఇన్లైన్ ఎలిమెంట్స్, న్యాచురల్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏంటి అని అంటే ఐ, బి, ఏ, ఐఎంజి, ఇన్పుట్, స్పాన్. ఇవి రెగ్యులర్ గా మనం యూస్ చేసే ఇన్లైన్ ఎలిమెంట్స్. ఓకే, అంటే ఇవి నెక్స్ట్ లైన్ కి పుష్ చేయవు కోడ్ ని, అండ్ ఇట్ విల్ బి దేర్ ఇన్ ద సేమ్ లైన్. నెక్స్ట్, ఎవరన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ నాకు ఇంకో ఏమన్నా ఇన్లైన్ ఎలిమెంట్ యాడ్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. నెక్స్ట్ ఉన్న ఇన్లైన్ ఎలిమెంట్, బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫస్ట్ హెడర్స్, డివిజన్, టేబుల్, ఫామ్ ఎలిమెంట్. సార్ ఫామ్ ఎలిమెంట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, కానీ ఇన్పుట్ ఎలిమెంట్స్ బ్లాక్ కాదు. బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఫామ్ ఎలిమెంట్, టేబుల్, డివిజన్, హెడర్స్, యుఎల్, ఎల్ఐ, మనము జనరల్ గా యూస్ చేస్తున్న ఎలిమెంట్స్ లో ఇవన్నీ కూడా బ్లాక్ ఎలిమెంట్స్. అంటే దీని మీనింగ్ ఆల్రెడీ చెప్పేశాను. ఫుల్ విడ్త్ ను ఆక్యుపై చేస్తుంది, స్టార్ట్స్ విత్ న్యూ లైన్ అండ్ పుష్ ద ఫాలోయింగ్ కంటెంట్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. ఓకే రైట్. ఇప్పుడు ఇంకొక నేచర్ చూద్దాం. నేను ఇంకా మన అసలు బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ ని నేను ఇంకా చెప్పట్లేదు. బాక్స్ మోడల్లో ఎలిమెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఆ ఇన్లైన్ ఎలిమెంట్స్ కి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఉన్న డిఫరెన్సెస్ చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఈ ఇన్లైన్ ఎలిమెంట్స్ కి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే వాటికి మనము విడ్త్ ని అప్లై చేయలేము. ఐ రిపీట్, విడ్త్ ని అప్లై చేయలేము. మార్జిన్, ప్యాడింగ్ ఇవి అప్లై చేస్తే కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ కి మీరు ప్యాడింగ్లు, బార్డర్లు, మార్జిన్లు అప్లై చేయలేరు. అది ఇక్కడ ఉన్న ఇబ్బంది. సో అసలు ఈ ప్యాడింగ్ అంటే ఏంటి, మార్జిన్ అంటే ఏంటి అనేవి ఏంటో చూద్దాం. ఇప్పుడు జస్ట్ నేను ఈ బికి ఒక్కసారి విడ్త్ అప్లై చేసి చూపిస్తాను అసలు ఏం జరుగుతుంది అనేది. స్టైల్లోనే మెన్షన్ చేయాలి, ఇమేజ్ లో మాత్రమే మనకు విడ్త్, హైట్ ఉంటాయి. స్టైల్, నేను ఒక మాట మాట్లాడాలి, విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 px అని పెట్టాను. ఈ బోల్డ్ కి 200 పిక్సెల్స్ విడ్త్ నేను అప్లై చేశాను. అయినా సరే దట్ ఈస్ నాట్ ఆక్యుప్. ఓకే, మనకు అర్థం కావట్లేదు కదా, అక్కడ చేస్తే ఇక్కడ చేస్తే అర్థమవుతుంది. నేను యాంకర్ ట్యాగ్ కి 200 పిక్సెల్స్ విడ్త్ ఇచ్చినా సరే దిస్ ఈస్ నాట్ ఆక్యుపైయింగ్ 200 పిక్సెల్స్ ఆఫ్ విడ్త్. ఓకే, ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ ఓన్లీ హౌ మచ్ ఇట్ రిక్వైర్డ్. అంతే, మీరు ఎంత ఇవ్వండి, అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేవో మంచివి అనుకోకండి, దీనికి ఉండే సైకో యాటిట్యూడ్ దానికి ఉంది. మనం ఒక్కొక్కసారి మధ్యలో స్పేస్ కోసం విడతిచ్చినా అది వినదు మాట. సో అట్లా మీరు ఇన్లైన్ ఎలిమెంట్స్ కి విడ్త్ అప్లై చేయలేరు. మార్జిన్స్, ప్యాడింగ్స్ ఇస్తే అవి కొలాప్స్ అయిపోతాయి. ఓకే, సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇన్లైన్ ఎలిమెంట్ అండ్ వాట్ ఈస్ ద బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే బాక్స్ మోడల్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి. ప్రతి బాక్స్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటి ఆ ప్రాపర్టీస్? బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అంటాం. ఏంటవి? విడ్త్, హైట్, మార్జిన్, ప్యాడింగ్, బార్డర్ అండ్ అవుట్లైన్. ఈ ప్రాపర్టీస్ నే మనము బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అని అంటాం. సో ఏ బాక్స్ కైనా ఈ ప్రాపర్టీస్ ని, ఎస్పెషలీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి ఈ ప్రాపర్టీస్ ని మనము అప్లై చేయొచ్చు. ఓకే, కానీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కి వీటిని అప్లై చేయలేము. చేస్తే అవి కొలాప్స్ అయిపోతాయి. సార్ మీరు చేయలేమా, చేస్తే మనల్ని ఏమో తిడుతుంది అంటే ఏం తిట్టదు, కొలాప్స్ అయిపోతాయి. ఓకే, కాబట్టి మనం వీటిని కేవలం బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కి మాత్రమే అప్లై చేయొచ్చు. ఈ రెండిటికి మధ్య రకం ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడే. సో దాంట్లో చూపించినప్పుడు ఇంకా బెటర్గా అర్థమవుతుంది మీకు.
సో ఇండివిజువల్గా వీటిని ఏమంటారు? ఓకే, ఇండివిజువల్గా వీటిని ఎలాగ అప్లై చేస్తాం, వీటి మీనింగ్ ఏంటి, డిఫరెన్స్ ఏంటి? మీకు బార్డర్ అంటే ఏంటో చూపించాను. ఒక ఎలిమెంట్కి దాని చుట్టూ ఒక లైన్ వస్తుంది, దాన్నే బార్డర్ అంటాం. ఈ బార్డర్ని అప్లై చేయడం అనేది ఒక ఆర్ట్, లిటరలీ ఆర్ట్. ఓకే, సో బేసిక్గా మేము ఎట్లా అయిపోయిందంటే ఈ బూట్ స్ట్రాప్లు ఇవన్నీ వచ్చేసిన తర్వాత వీఆర్ నాట్ యాక్చువల్లీ కోడింగ్ ప్రాపర్లీ ఇన్ సిఎస్ఎస్. ఓకే, మీరు కూడా అలాగే అయిపోతారు, బట్ సిఎస్ఎస్లో ఇవన్నీ చేయడం చాలా యూజ్ఫుల్ అనమాట. ఒకసారి చూద్దాం వాట్ ఐ వాంటెడ్ టు షో యూ అనేది. సో స్టైల్ బార్డర్ 1px సాలిడ్ అని ఎందుకు పెట్టాలి? సాలిడ్ అంటే బార్డర్ని అప్లై చేసే పద్ధతి ఇది. బార్డర్ అనే ప్రాపర్టీని తీసుకుని దానికి ఫస్ట్ ఆ బార్డర్ సైజ్ ఎంత రావాలి అంటే 2px అని కాకుండా మనం 10px అని ఇచ్చామనుకో దాని మందం పెరుగుతుంది. ఓకే, నేను హైట్ తీసేస్తున్నాను. ఓకే, దీని బార్డర్ సైజ్ అదే థిక్నెస్ పెరుగుతుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ప్రాపర్టీ మస్ట్ అనమాట. ఇది తీసేస్తే మీకు ఆ బార్డర్ అప్లై అవ్వదు. సో బీ కేర్ఫుల్. ఈ బార్డర్ని అప్లై చేయాలి అని అంటే మీకు సెకండ్ ప్రాపర్టీ ఈజ్ ఏ మస్ట్. ఓకే, కొంతమంది మర్చిపోతూ ఉంటారు ఈ సెకండ్ ప్రాపర్టీని. 10px అప్లై చేసి నాకు బార్డర్ రావట్లేదు అంటారు. సో బీ కేర్ఫుల్, బార్డర్ ఇలాగ అప్లై చేయాలి. నెక్స్ట్ ఈ సాలిడ్ ప్లేస్లో మీరు ఇంకా ఏమైనా పెట్టొచ్చు. డాటెడ్ అంటే బార్డర్ మొత్తం డాట్స్ వస్తుంది. ఓకే, అలాగే ఇన్లైన్ అని బార్డర్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. బార్డర్కి కొన్ని చూపిస్తాను చూడండి. మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ కూడా చెప్పాలి. మార్జిన్స్ అవి ముందు చెప్తున్నాడు వీడు, తర్వాత బార్డర్కి వస్తాడు. లేకపోతే సపరేట్ ఇచ్చాడా బార్డర్ టెక్స్ట్? బార్డర్స్ సపరేట్గా ఇచ్చాడమ్మా. ఓకే, డోంట్ వరీ. ఎలాగో మనం స్టార్ట్ చేసాం కాబట్టి దాన్ని కంటిన్యూ చేసేద్దాం. ఒక్క నిమిషం. బార్డర్లో ఇంకా ఎన్ని టైప్స్ ఉన్నాయండి? బార్డర్ స్టైల్ లోపల మనకి డాటెడ్, ఇవి ఇన్ని వేస్ ఉన్నాయి. సాలిడ్, డాటెడ్, డాష్డ్, డబుల్, గ్రూవ్, రిడ్జ్, ఇన్సెట్, అవుట్సెట్. ఏంది ఇదంతా? కంగారు పడకండి, ఊరికే చూడండి. ఇప్పుడు ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్కటి పెట్టి చూస్తూ ఉండండి. ఓకే సార్, మీరు ఇలా నేర్చుకుంటే తప్ప నేర్చుకోలేరు. ఆల్రెడీ నేను చాలాసార్లు చూపించాను ఈ వర్డ్. ఎగ్జాక్ట్లీ, ఐ లైక్ దిస్ సీన్. కోడింగ్ ఎట్లా నేర్చుకున్నారు మీరు అని అంటే నేను 100% ఇలాగే నేర్చుకున్నానని చెప్తాను నేను. అంటే నా ఉద్దేశం ఏంటంటే ట్రైల్ అండ్ ఎర్రర్. ఇప్పుడున్నన్ని ట్యుటోరియల్స్ కానీ ఇప్పుడున్నంత ఇది లేదు యాక్చువల్గా అప్పట్లో. నేను ఒక మంచి విషయం కూడా షేర్ చేసుకోవాలి. పాపం మా ఫాదర్ని నేను కంప్యూటర్ కొను అని నిజానికి ఇబ్బంది పెట్టా. ఆ టైంలో కంప్యూటర్ కొనేంత ఇది కాదు. సెకండ్ ఇయర్లోనే నాకు కావాలని కూర్చున్నా. ఓకే, బైక్ కోసం కూడా ఎప్పుడు కూర్చోలేదు.
కానీ అది చాలా మంచిదయింది. కొన్ని రోజులు సినిమాలు చూసాము స్టార్టింగ్‌లో. కానీ తర్వాత అవకాశం ఉన్నప్పుడో లేకపోతే కొద్దిగా ఎవరు ఫ్రెండ్స్ రానప్పుడు రూమ్‌లకి అప్పుడు కొద్దిగా ట్రై చేస్తూ ఉంటాం. సి లాంగ్వేజ్‌లో గాని, జావాలో గాని ఇలా చేస్తే ఎలా వస్తది? అలా చేస్తే ఇలా వస్తది? ఈ ట్రైలో చాలా విషయాలు నేర్చుకున్నాం. పక్కన ఒక టెక్స్ట్ బుక్ ఉండేది నాకు. దట్ ఈస్ కాల్డ్ యాస్ లెట్ అస్ సి. అది అయిపోయిన తర్వాత జావా కంప్లీట్ రెఫరెన్స్. ఇదే రెండే బుక్‌లు నా జీవితం. ఆ జావా కంప్లీట్ రెఫరెన్స్ లో ఉన్న ప్రతి దాన్ని ట్రై చేయడం అన్నమాట. ఇలా చేస్తే ఎలా వస్తది? అలా చేస్తే ఎలా వస్తది? వాట్ ఎవర్ ఐ యామ్ బికాస్ ఆఫ్ దట్ వైట్ కంప్యూటర్ అండ్ ఆ టెక్స్ట్ బుక్ పేరేంటి? జావా కంప్లీట్ రెఫరెన్స్, లెట్ అస్ సి అండ్ టెస్ట్ యువర్ సి స్కిల్స్. ఇవి 3 టెక్స్ట్ బుక్‌లు. ఓకే. సో మీరు ట్రై చేస్తూ ఉండండి. ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉండండి. ఇది ఇలాగ అప్లై చేస్తే ఏమొస్తది? ఎలా అప్లై చేస్తే ఏమొస్తది? గ్రూవ్ అప్లై చేస్తే ఏమొస్తది? వీటన్నిటికి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాడు. ఐఎమ్ రిఫరింగ్ W3 స్కూల్స్ బట్ సిఎస్ఎస్ వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బాగుంది. చాలా బాగుంది. ఓకే. దీంట్లో రకరకాలుగా అప్లై చేయొచ్చు. బార్డర్స్ మీద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో చూడండి. ఓన్లీ బార్డర్ మీద. బార్డర్ బాటమ్ కలర్, బార్డర్ బాటమ్ స్టైల్, ఇలా ప్రాపర్టీస్ అన్ని డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే. ఒకసారి ఊరికే చూద్దాం. దీన్ని ఇలా అప్లై చేస్తే ఏమొస్తుంది అనేది. బార్డర్ అని డైరెక్ట్ గా కాకుండా ఇక్కడ ఏం అప్లై చేద్దాం అంటే బార్డర్ బాటమ్ 10px అని అప్లై చేసి బార్డర్ స్టైల్ సపరేట్ గా బార్డర్ షార్ట్ హ్యాండ్ లో రాస్తే అన్ని ఒకటే చోట రాయొచ్చు, లేకపోతే సపరేట్ గా రాయాలి. స్టైల్ ఏంటి అని అంటే సాలిడ్. ఇక్కడ మీరు చూస్తే కింద బార్డర్ సాలిడ్ గా వచ్చేసింది. ఇక్కడ మీకు చూసారా, ఇక్కడ బార్డర్ బాటమ్ సాలిడ్. దీన్ని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టున్నారు. ఇది సెకండ్, దీన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకు అట్లా అంటున్నానంటే ఇక్కడ మీరు చూస్తే బార్డర్ లెఫ్ట్ సైడ్ ఒక గ్రీన్ కలర్ ఒక బార్డర్ ఉంది. ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. లెఫ్ట్ పెట్టుకుందామంటే లెఫ్ట్ పెట్టుకుంటాం. బార్డర్ లెఫ్ట్ 10px. ఇలా సార్ ఈ మిగతాది కూడా వచ్చేస్తుంది కదా సార్ అంటే దట్ ఈస్ ది డిఫాల్ట్ బార్డర్. దాన్ని కూడా మీరు 0 చేసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ గా రాసుకోవాలి అని అనుకుంటే బెటర్. దాన్ని నేనైతే ఇలా రాస్తాను. బార్డర్ ని చూపిస్తాను చూడండి. బార్డర్ ఓకే. బార్డర్ 0px సాలిడ్. కొద్దిగా స్పీడ్ అయినాను, ఐ నో దట్. కొద్దిగా అడ్జస్ట్ చేయండి. స్పీడ్ అయింది. ఒకటే రోజు ఇన్ని చెప్తే అలాగే ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. సో బార్డర్ ఫస్ట్ 0 చేసుకున్నాను, తర్వాత బార్డర్ బాటమ్. ఓకే. మీరు సపరేట్గా రాసుకోవాల్సి అనమాట. బార్డర్ సైజ్ అని సపరేట్గా తీసుకుని మీరు బార్డర్ విడ్త్ మీరు సపరేట్గా తీసుకుని ఇండివిజువల్గా రాయాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా రాయడం అని అంటే ఏంటి అని అంటే సపరేట్గా చేసుకోవాలి. ఓకే. సో ఈ ఓన్లీ లెఫ్ట్ వైపుకి మాత్రమే రావాలి మనకి అని అనుకుంటే 1 సెకండ్. బార్డర్ కొలాప్స్. ఎస్, బార్డర్ కొలాప్స్ సపరేట్. నేను అనవసరంగా మీ ముందు నేను ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాను. ఏంటంటే ఒకటే క్లాసెస్ వాడి ఉంటాం కదా, వీటి గురించి సపరేట్గా రాసుకోవచ్చమ్మా. ఒక్క నిమిషం. బార్డర్ సాలిడ్ ఓకే. 0px 10px సాలిడ్.
ఓకే, సో ఇక్కడ చూడండి, బార్డర్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 0px అండ్ 10px అని అనగానే టాప్ బాటమ్ 0 వచ్చేసి లెఫ్ట్ రైట్ మనకి 10 పిక్సెల్స్గా అప్లై అయింది ఇలా చేస్తే. సో మనం ఇండివిజువల్గా ఇచ్చుకోవాలి. టాప్ ఇది ఎప్పుడు కూడా టాప్, రైట్, బాటమ్ అండ్ లెఫ్ట్ ఈ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము అప్లై చేయాలి. ఆల్వేస్ ఫస్ట్ది ఎప్పుడు టాప్, రెండు ఇస్తే టాప్ బాటమ్, ఒకటే ఇస్తే అన్ని డైరెక్షన్లలో. మీరు 4 ఇవ్వాలనుకుంటే 4 కూడా ఇవ్వచ్చు. టాప్ 0, రైట్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 10px. ఇదిగోండి, మీరు ఒకవేళ ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే మీకు ఒక బార్డర్ కావాలంటే దిస్ ఈస్ ద వే. ఓకే, యా, ఇలాగా మీరు సపరేట్గా రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ బార్డర్ విడ్త్ని అనే ప్రాపర్టీని యూస్ చేసుకుని నేను ఏం చేశాను, విడ్త్ని 4 డైరెక్షన్లో ఎంతెంత విడ్త్ కావాలో నేను ముందుగానే సెట్ చేసేసుకున్నాను. తర్వాత అప్లై చేశాను, తర్వాత దాని స్టైల్ అప్లై చేశాను, దట్ ఈస్ సాలిడ్, రైట్. తర్వాత డాటెడ్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ డాట్స్ వస్తాయి. సో ఇలాగ మనం తెచ్చుకోవాలి అని అనుకుంటే సాలిడ్గా తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ సాలిడ్. మరి కలర్ కావాలంటే, యా అఫ్ కోర్స్, మరి కలర్ కావాలంటే ఏం చేయాలి సార్? కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. బార్డర్ కలర్ గ్రీన్, ఇదిగోండి అలా. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ సార్, ఇక్కడ ఈ రెండింటికి మధ్యలో స్పేస్ ఉంది కదా, దాన్ని ఏమంటారు అని అంటే దట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ ద బాక్స్ మోడల్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాడింగ్. అంటే ఈ బార్డర్కి మన సార్ కొద్దిగా నేను మిగతా వాటి అన్నిటికీ కూడా కొంత సైజ్ అయితే పెట్టేస్తాను, సో దట్ చెప్పడానికి బాగుంటుంది. ఈ బార్డర్కి ఈ కంటెంట్ అనేది అతుకుపోయి వచ్చేస్తుంది. ఇంకా అలా కాకుండా ఈ రెండింటికి మధ్యలో, ఆ కంటెంట్కి ఆ బార్డర్కి మధ్యలో స్పేస్ కావాలి మీకు అని అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ ద ప్యాడింగ్. వాట్ ఈస్ దట్? ప్యాడింగ్. నెక్స్ట్ మీరు అప్లై చేయాల్సింది ప్యాడింగ్. $10px. సో ఉట్టి 10px అని ఇచ్చేస్తే దానికి మీనింగ్ ఏమవుతుంది? అన్ని వైపులా అప్లై చేయండి 10px అని అర్థం. సో ఇప్పుడు చూద్దాం దీన్ని అన్ని వైపులా అప్లై చేస్తుందో లేదో. చూసారా, ఇప్పుడు చక్కగా మనకి అన్ని వైపులా, రైట్ సైడ్ కొద్దిగా ఎక్కువ వచ్చినట్టుంది కదా అంటే ఆ కంటెంట్ అడ్జస్ట్మెంట్. సో అన్ని వైపుల నుంచి మనకి 10 పిక్సెల్స్ ప్యాడింగ్ అనేది వచ్చింది. సార్ దీనికి మరి షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ ఉంటుందా? దీన్ని కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ చెప్పినట్టు టాప్ మీరు ఎంత కావాలి, 0px అంటే 0px. తర్వాత రైట్ 10px, బాటమ్ 20px, లెఫ్ట్ 40px. సో ఇప్పుడు ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీ డైరెక్ట్గా ప్యాడింగ్ ఉంటుంది. ఎందుకంటే ప్యాడింగ్లో ప్యాడింగ్ స్టైల్ అంటే ఏముండదు కదా, బార్డర్ కంటే స్టైల్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది, తర్వాత కలర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము సపరేట్గా రాసుకోవాల్సి వచ్చింది. కానీ ఇక్కడ ప్యాడింగ్కి అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఒకటే ప్రాపర్టీ విచ్ ఇంక్లూడ్స్ షార్ట్ హ్యాండ్ ఆల్సో. షార్ట్ హ్యాండ్ మనం లేదా మీరు సపరేట్గా కూడా రాసుకోవచ్చు, బట్ షార్ట్ హ్యాండ్ ఈజ్ మోర్ పాపులర్ ఒకటే దాంట్లో. సో లెఫ్ట్ సైడ్ 40, టాప్ ఏమో 0, రైట్ సైడ్ 10, బాటమ్ 20, లెఫ్ట్ 40. ఇలాగా మీరు ప్యాడింగ్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సరే, దీని రెండింటికి మధ్యలో స్పేస్ వచ్చింది. వెరీ నైస్. ఎందుకు వచ్చింది? సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ H1 అని కాకుండా ఇది ఏదైనా డివిజన్ అని పెట్టుకున్నాను అనుకోండి. ఇదేంది ఇది? అప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు ఆ ప్యాడింగ్ అనేది. సో H1 అని పెట్టగానే పెద్ద లెటర్స్ రావడమే కాదు, H1కి డిఫాల్ట్గా టాప్ మార్జిన్, బాటమ్ మార్జిన్ ఉంటుంది.
డిఫాల్ట్గా మార్జిన్ అనేది ఉంటుంది. మార్జిన్ అంటే ఏంటి? ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మార్జిన్ అని అంటారు. ఐ రిపీట్, ఒక ఎలిమెంట్కి ఇంకొక ఎలిమెంట్కి మధ్యలో ఉండే డిస్టెన్స్ని మనం మార్జిన్ అని అంటాం. సో ఈ మార్జిన్ ఏంటి అని అంటే ఈ రెండింటి చూడండి, ఈ ఎలిమెంట్ ఇన్పుట్ ఇమేజ్కి దీనికి మధ్యలో ఉన్న స్పేస్ ఏం లేదు, ఎందుకంటే ఇవ్వలేదు కాబట్టి. ఇప్పుడు ఇమేజ్కి నేను ఎలాగో ఇవ్వలేను, ఎందుకు? ఇది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దీనికి ఇచ్చిన కొలాప్స్ అయిపోతుంది. సో నేను డివిజన్కి నేను మార్జిన్ అనేది అప్లై చేస్తున్నాను. మార్జిన్ 30px. సో ఈ మార్జిన్ అనేది అన్ని వైపుల నుంచి అప్లై అయిపోయింది. అన్ని వైపుల నుంచి మార్జిన్ అనేది అప్లై అయ్యింది. లెఫ్ట్ సైడ్ అంటే బార్డర్లోంచి కూడా, బాడీ నుంచి కూడా మనకు మార్జిన్ తెచ్చుకోగలుగుతుంది. టాప్ మార్జిన్, లెఫ్ట్ మార్జిన్, రైట్ సైడ్ ఏం లేదు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. బాటమ్ నుంచి కూడా మనకి మార్జిన్ అప్లై అయింది. కానీ ప్రాబ్లం ఇక్కడితో ఆగిపోదు. ఇంకొక చిన్న పాయింట్ తెలుసుకున్న తర్వాతే మీకు అర్థమవుతుంది. దట్ ఈస్, ఇంకొక డివిజన్ కూడా పక్కనే ఉందనుకోండి. ఇదేంది ఇది? ఇప్పుడు పైనుంచి మార్జిన్ 30 కాబట్టి 30 వచ్చింది. ఇప్పుడు ఈ డివిజన్కి కింద మార్జిన్ ఎంత? 30 పిక్సెల్సే కదా. అలాగే అదే సారీ, దీనికి కింద బాటమ్ మార్జిన్ 30 పిక్సెల్స్, ఈ డివిజన్కి టాప్ మార్జిన్ 30 పిక్సెల్స్. కాబట్టి టోటల్ మధ్యలో ఎంత స్పేస్ రావాలి? 30 పిక్సెల్సే కదా రావాల్సింది. సారీ, 60 పిక్సెల్స్ కదా రావాల్సింది. 30 ఎందుకు వచ్చింది అని అంటే దట్ ఈస్ హౌ మార్జిన్ వర్క్స్. రెండు పక్క పక్కన ఎలిమెంట్స్కి మార్జిన్ ఉంటే ఆ రెండు ఎలిమెంట్స్కి మధ్యలో ఏది ఎక్కువ మార్జిన్ ఉంటే ఆ మార్జినే అప్లై అవుతుంది. అంతేగాని సమ్మేషన్ ఆఫ్ ద టూ మార్జిన్స్ అనేది అప్లై అవ్వదు ఫర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. దెర్ ఈస్ వన్ మోర్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్. దానికి లెక్క వేరే. ఓకే, అది తగ్గదు, అక్కడ తగ్గదు అది. సో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయకుండా చెప్తున్నాను, ఈ మార్జిన్స్ అనేవి ఇలా వర్క్ అవుతాయి అన్నమాట. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. సార్, ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్ ఇట్ టుడే బికాస్ ఇంతకంటే ఎక్కువ చెప్తే యూ విల్ బి ఇన్ ట్రబుల్. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ విత్ దిస్. ఇప్పటివరకు నేను ఏదైతే చూపించానో అవన్నీ ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. మాక్సిమం ఈ క్లాస్ కూడా తొందరగానే లైవ్ అవుతుంది. ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండండి. రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 విషయాలు చెప్తాను. హౌ టు కన్వర్ట్ ఇన్లైన్ ఎలిమెంట్స్ టు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ వాట్ ఈస్ బాక్స్ సైజింగ్. కంటెంట్ బాక్స్ అంటే ఏంటి, బార్డర్ బాక్స్ అంటే ఏంటి, ఈ విషయాలు మనము తెలియాలి, మనకి తెలియాలి. ఫ్లోట్ ఎలా వర్క్ అవుతుంది, కొలాప్స్ ఎప్పుడు అవుతుంది, ఇలాంటి విషయాలు, ఫ్లెక్స్ బాక్సెస్ ఎలాగ వర్క్ అవుతాయి అనే విషయాల గురించి మనము రేపు పొద్దున డిస్కస్ చేద్దాం. ఆర్ యు గెటింగ్ మీ? ఓకే, రేపు మనం ఈ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. యా, 1 సెకండ్, ఇక్కడ ఎవరు డౌట్ అడిగినట్టున్నారు. పారాగ్రాఫ్ అంటే ఏంటమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. యా యా యా, అసలు ఫస్ట్ అదే రాయాలి నేను యాక్చువల్గా. పారాగ్రాఫ్ ఈజ్ ఆల్సో ఏ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకే, సో భార్గవ్, ఐ థింక్ 956121కి మీరు ఎప్పుడైనా మెసేజ్ పెట్టారా భార్గవ్? చక్రీ, చరణ్, గోవింద్, మౌనిక, మీరందరు డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర. రాధా, ఐ థింక్ ఐ హ్యావ్. నిహారిక, మీరు ఒకసారి నాకు మెసేజ్ పెట్టండి ఒకసారి. తేజ, నిహారిక అండ్ యా భార్గవ్. యా, 9561214818 కూడా పెట్టండి. ఓకే, ఓకే గైస్, థ్యాంక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్. మంచి కమెంట్లు రాయండి. ఓకే, అవసరం అవుతాయి మిగతా వాళ్ళకి కూడా అనుకుంటే షేర్ చేయండి, అర్థం అవుతుంది అని అనుకుంటే. యా ప్లీజ్. ఓకే అండి, సీ యూ గైస్, సీ యూ టుమారో. బై.